హాయ్ ఫ్రెండ్స్, మీరు బాధపడుతున్నారా? దిగులు చెందుతున్నారా? నాకెవరు దిక్కులేరు అని అనుకుంటున్నారా? అట్లా అనుకోవద్దు, అస్సలు బాధపడద్దు. మొట్టమొదట ముగ్గురు విషయంలో మీరు బాధపడద్దు. ఒకటి పొలం పక్కున్నోళ్ళు, ఒకటి ఇంటి పక్కున్నోళ్ళు, ఒకటి మనతో ఉన్నవాళ్ళు అంటే బాధపడద్దు. ఎందుకంటే భారతదేశంలో కోటాను కోట్ల మంది ఉన్నారు. భారతదేశం ఎంత అంటే ప్రపంచం ఎంత, ప్రపంచంలో మన భారతదేశం ఎంత, మన భారతదేశంలో రాష్ట్రం ఎంత, రాష్ట్రంలో మన జిల్లా ఎంత, మన జిల్లాలో మన మండలం ఎంత, మన మండలంలో మన గ్రామం ఎంత, మన గ్రామంలో మనం ఎంత, ఒకసారి ఆలోచన చేయండి. మన తెలంగాణలో 3.8 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో నువ్వెంత, నేనెంత అని మనం ఊహించుకుంటే ఒక ఒక ఎంట్రుక పోతే, ఇన్ని ఎంట్రుకలల్లా ఒక ఎంట్రుక పోతే బాధపడతావా? ఎవరో పక్కోళ్ళు అన్నారని, ఎవరో అంటున్నారని అస్సలు బాధపడద్దు. ఎందుకంటే వేల మంది ఉన్నారు కనుక, కోటాను కోట్ల మంది ఉన్నారు కనుక, మన పక్కోళ్ళు ఒక 1000 మంది గుర్తుండొచ్చు. మన చుట్టాలు, బంధువులు, లేకుంటే మన ఇంటి పక్కోళ్ళు మెయిన్ అంటారు, మనతోటి ఉన్నోళ్ళు మెయిన్ అంటారు, మన పొలం పక్కున్నోళ్ళు మెయిన్ అంటారు. అంతేగాని మిగతాలు కాదు కదా. మిగతాలు ప్రపంచం అంతా నువ్వు గెలుచుకోవచ్చు కదా, వాళ్ళ మనసుల్ని గెలుచుకోవచ్చు కదా. మనము తప్పు చేయనప్పుడు, మనము తప్పుతో బతకనప్పుడు ఖచ్చితంగా మనం ధైర్యంగా ఉండాలి. దిగులు చెందద్దు, బాధపడద్దు. ఎవరన్నా ఏమన్నా అనుకొని, అవునా కాదా? అందుకోసమే దయచేసి మనము ఎవ్వరు ఏమన్నా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుతూ ఉండాలా. హాయిగా బ్రతుకుదాం, హాయిగా చచ్చిపోదాం. మనము మరణం వచ్చినప్పుడు పోదాం, హ్యాపీగా సంతోషంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. సంతోషమే సగం బలం అంటారు, కాదు, సంతోషమే వేల బలం. అది నా యొక్క ఉద్దేశం. దయచేసి మీరు అస్సలు బాధపడకండి, అస్సలు దిగులు చెందకండి. ఎవరేమన్నా డోంట్ కేర్. ప్రపంచం నీ కోసం వెయిట్ చేస్తుంది, నీ కోసం ప్రపంచం ఎదురు చూడాలి. అప్పుడు జీవితంలో గెలుస్తాం, చరిత్రలో నిలబడతాం. సరేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాత్రం. మీరు బాధపడరు కదా? బాధపడనని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.